విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాళహస్తిలో ఆర్బీబీఎస్ జెడ్పీ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ తరగతి పాఠాలే కాకుండా విద్యార్థుల వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన మన యువతలో పరిశోధనాత్మక ఆలోచనలు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. మన సమాజ అభివృద్ధికి సైన్స్ మూలస్తంభంగా ఉందని అన్నారు. సాధారణ సాధనాల నుంచి ఆధునిక సాంకేతికతల వరకు మన ప్రయాణం ఎందరో శాస్త్రవేత్తల కృషి ద్వారా సాధ్యమైందని తెలిపారు. విశ్వం గురించి మన అవగాహనను విస్తరించి మన జీవితాన్ని మెరుగుపరిచిన శాస్త్రవేత్తల కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పిల్లలు వినూత్నంగా సమాజానికి ఉపయోగపడేలా ప్రాజెక్టులు ప్రదర్శించారని తెలిపారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రతి మండలంలో జరిగేలా జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. ఈ తరం విద్యార్థుల విద్యాభ్యాసం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా సాగుతోందని అన్నారు. కావున విద్యార్థుల భవిష్యత్తుతో ఇంకా కొత్త ఆలోచన దిశగా మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని, మరిన్ని ఉన్నత స్థాయిలకు విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కాంపిటేటివ్ స్పిరిట్ పెంపొందించేలా ఉండాలని అన్నారు. పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అంటే పిల్లల్లో ఈ సైన్స్ ఫేర్స్ ఇట్లాంటి వాళ్ళ ఆలోచన శక్తిని కానీ ఏదైతే జ్ఞాపక శక్తిని కానీ అన్నింటినీ పెంపొందించడానికి చాలా అవసరం. రోజు మనం చదివే పాఠ్య పుస్తకాలు లేదంటే హోంవర్క్ కానీ ఇవన్నీ చేస్తూ రొటీన్గా వెళ్తా ఉంటే మనకి కొత్త ఇన్నోవేషన్స్ మీద ఐడియాస్ రావు. సో ఇలాంటి సైన్స్ ఫేర్ అప్పుడు పిల్లలందరూ టీమ్స్ కింద ఫామ్ అయ్యి 3-4 టీమ్స్ కింద ఫామ్ అయ్యి వాళ్ళకున్న ఆలోచనని ఒక మంచి యూజ్ కేస్ అంటారు. యూజ్ కేస్ అనేది కొత్త వస్తుంది. మనం ఏమంటే మనం రోజు చదువుకునే పుస్తకాల్లో ఉందని మన సమాజం కోసం ఎట్లా పనికొచ్చే విధంగా తయారు చేసేది అంటే అప్లికేషన్స్ అనేది చూడాలి. ఇప్పుడు చూసాను చాలా మంది వాళ్ళ సెన్సార్ బేస్ చేసుకొని ఎన్నో రకమైన యూజెస్ చూపించారు. రోడ్ యాక్సిడెంట్స్ లో ఎట్లా మనం తగ్గించవచ్చు చూపించారు. అదేవిధంగా గార్బేజ్ డిస్పోజల్ ఎట్లా చేయించని చూపించారు. అదేవిధంగా పొలాల్లో నీళ్ళు ఎక్కువైపోతే నీళ్ళని నియంత్రించడం ఎట్లా చేయొచ్చు సెన్సార్ బేస్. సెన్సార్ ద్వారా ఎంతో టెక్నాలజీ ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అన్ని కూడా చూపించారు. పిల్లలు నిజంగా చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఇంకా చాలా చేశారు. ప్రాజెక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా పిల్లలు ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళలో దాంట్లో ఎంతూజియాజం అంటే ఆ ఆరాటం కానీ ఇదంతా కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే నా స్కూల్ డేస్ నాకు గుర్తొచ్చాయి. సో మీలో క్వశ్చన్ చేసే మైండ్ ఉంటారు. ప్రతి పిల్లవాళ్ళకు కూడా క్వశ్చన్ చేయాలి. ప్రతి కాన్సెప్ట్ కూడా సైన్స్ లో ఎస్పెషల్లీ ప్రతి కాన్సెప్ట్ కూడా ఎందుకు ఇది ఇలా అవుతుంది, దీనివల్ల ఏం ఉపయోగం మనకి సమాజానికి కానీ మనకు కానీ ఏం ఉపయోగం, అలా చేసుకుంటుంటే మనకి చాలా ఐడియాస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ తర్వాత టెక్నాలజీతో ఎంతో కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీస్ తో మనకి అన్ని రకాల సెక్టర్స్ లో ప్రాణం కాపాడే దగ్గర నుంచి వ్యవసాయం తోడ్పడే సెక్టర్లు, అదేవిధంగా ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు టెక్నాలజీతో ఇంకేముంది ఏదైనా కనుక మీరందరూ కూడా పిల్లలు ఎక్కువసేపు టెక్నాలజీని ఎట్లా వాడుకొని మనము ఎట్లా సమాజానికి ఉపయోగపడేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఒకప్పుడు ఆధార్ కార్డు లేదు, వెరీ సింపుల్ టెక్నాలజీ. ఇప్పుడు కేవలం ఒక ఆధార్ తోటే మనము ఎన్నో రకమైనటువంటి సేవలు ప్రభుత్వం నుంచి పథకాలు కానివచ్చు, లేదంటే ఐడెంటిఫికేషన్ కోసం కానివచ్చు, ట్రైన్ ట్రాక్ లో కావచ్చు, ప్రతి దాంట్లో మనం
ఆధారపడతాం. వెరీ సింపుల్ టెక్నాలజీ. బయోమెట్రిక్స్ తీసుకొని ప్రతి ఒక్క సిటిజన్ కి ఒక యూనిక్ ఐడియా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే సెన్సార్స్ గురించి ఎలా చెప్పాను. ఇప్పుడు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం. ఇదంతా ఈ జనరేషన్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం. చిన్న ప్రోగ్రామ్ రన్ చేసి దాంట్లో ఫీడ్ చేస్తే చాలు, అదే మొత్తం మన కోసం అంతా చేసి పెడుతుంది. సో బయట కూడా కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా ఎవరైతే పిల్లలు ఎక్కువ టెక్నాలజీని వాడుకోగలుగుతున్నారు, ఎక్కువ టెక్నాలజీని అందిపుచ్చుకొని మంచిగా వాళ్ళు ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారో వాళ్ళకి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. సో పిల్లలు వీళ్ళందరూ కూడా అలా ఆలోచించాలి. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ ఈ స్టార్టప్స్ అంటారు. ఈ స్టార్టప్స్ కల్చర్ స్టార్ట్ అయింది. స్టార్టప్ అంటే 10-15 మంది కలిసి ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురావడం. ఉపాధ్యాయులు మా బాధ్యతను గుర్తు చేస్తూ విద్యార్థులుగా నేను చాలా ఇన్స్పైర్ చేసినందుకు ఈ సార్ లెక్చరర్స్ చేత వాళ్ళ చేతిని చేయించారు. గణేష్ వర్కింగ్ ఆఫ్ జేసీబీ